అందరికీ నమస్తే. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 2023 డిసెంబర్ 9వ తారీఖు అధికారం చేపట్టిండు. 2024 డిసెంబర్ 9కి 12 నెలలు అయిపోయింది. జనవరి, ఫిబ్రవరి, మార్చి వస్తుంది. మార్చి 9 ఎల్లుండి వస్తే దాదాపుగా 15 నెలలు. సో ఈ 15 నెలలలో ఏం చేసింది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం? రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ఏం చేసింది? ఇవాళ ఇందాక చూసినాం మనం. వాళ్ళ తీర్మార్ మల్లన్న అక్కడ సోమాజీ కూడా ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నాడు. మొత్తం రేవంత్ రెడ్డి మీదే మాట్లాడుతున్నాడు. కేసీఆర్ఏ నయం, రేవంత్ రెడ్డి మీద కేసీఆర్ఏ నయం, పరోక్షంగా బీజేపీ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఎందుకనంటే మల్కాజిగిరిలోనే ఎంపీ టికెట్ ఓడిపోయింది. తర్వాత ఇక్కడ 8 సీట్లు రావడానికి గల కారణం ఏంది? బీజేపీకి ఎందుకు వచ్చినాయి, ఏం చేస్తా ఉన్నారు, ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పి ఇందాక సరే సస్పెండ్ అయినా ఇంకోట పక్కన పెడితే తీన్మార్ మల్లన్న ఈ మాటలు మాట్లాడిండు. మనం కూడా ఒక 2 రోజుల క్రితం అదే చెప్పినాం. అసలు సార్ ప్లాన్ ఏంటి? రేవంత్ రెడ్డి గారి ప్లాన్ ఏంటిది? ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అవుతున్నది, ఎవరు ఫెయిల్ చేస్తున్నారు అనేది ప్రధానంగా ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. సో 6 గ్యారెంటీలు ఇస్తామని చెప్పిండ్రు, 6 గ్యారెంటీల వల్ల ఫెయిల్ అయిపోయింది, ఇవ్వలేకపోయిండ్రు అనేది ఆ వ్యతిరేకత వేరే. కానీ క్లియర్ గా సంవత్సరం ఒక 3 నెలల లోపే ప్రభుత్వం ఏం చేయలేకపోతా ఉన్నది అనేది అది ఎవరు అవునన్నా కాదన్నా అది జరుగుతున్నటువంటి మాట, అది ఫ్యాక్ట్. అది ఎవరైనా ఒప్పుకోవాలి. ప్రభుత్వం మీద ఇలా వ్యతిరేకత ఉన్నది అనేది ఒప్పుకోవాలి. కానీ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడినటువంటి కార్యకర్తలు ఎంతో మంది ఇవాళ 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టినా కూడా పార్టీని భుజాల మీద మోసుకొని అధికారంలోకి తీసుకొచ్చినారు. ఇక వాళ్ళకి తెలుస్తుంది ఈ బాధ. కాంగ్రెస్ ఎందుకు ఫెయిల్ అయింది, అసలు ఏం కారణాలు అనేది వాళ్ళు ఇప్పుడు విశ్లేషణ చేస్తూ ఉంటారు. పార్టీ ఇందులోకి వెళ్ళి అల్ల మారినోళ్ళు, అల్ల నుంచి ఇళ్ళగా మారినోళ్ళు కాదు. సో ఇక్కడ మేము తమ్నేల్ మాత్రానికి 6 గ్యారెంటీలు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. కానీ అసలు 6 గ్యారెంటీలు అవి సాధ్యం కావని చెప్పి ముందే తెలుసు కదా. అవి సాధ్యం కావని చెప్పి ముందే తెలుసు. అవి కావు అనేది తెలిసి కూడా ప్రజలు సరే ఓటు వేసిర్రు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కొన్ని కీలకమైనటువంటి అంశాల్లో కూడా ఎందుకో దాన్ని దాటించలేటటువంటి ప్రయత్నం చేయట్లేదు. దాటించేటటువంటి ప్రయత్నం, ఎందుకంటే చిన్న చిన్న విషయాలు కూడా ఎక్కడైనా తప్పులు జరిగితే మందలించేటటువంటి ప్రయత్నం, ఏదైనా ఓ 50 కోట్లకు సంబంధించో 100 కోట్లకు సంబంధించో ఒక అంశం ఒక 50 కోట్ల గురించి వెళ్ళి మైనస్ వస్తా ఉన్నది. ఈ 50 కోట్లు కూడా ముఖ్యమంత్రి గారు డైవర్ట్ చేయలేడా, మంచిదానికి తిప్పలేడా? 50 కోట్లతోటి వేల కోట్లు కాదు కదా. సో వీటిని కూడా ఎందుకు ఇప్పుడు ఇలా ఫర్ ఎగ్జాంపుల్ మినీ అంగన్వాడీలు ఒకటి చెప్తా. వీళ్ళకి 9 నెలల నుంచి జీతాలు వస్తలేవు. ఎందుకంటే నిన్న వీళ్ళే ఈ అంగన్వాడీలంతా కూడా నిన్న ఇక్కడికి వచ్చిరు, ప్రజాభవన్కి వచ్చి వాళ్ళంతా దరఖాస్తు పెట్టుకున్నారు. మొత్తం కలిపితే ఒక 8,000 మంది ఉండొచ్చు కాక మినీ అంగన్వాడీలు. వీళ్ళకి జీతం 9,000 ఎంత ఉంటుంది, 10,000 లోపే. వీళ్ళకి జీతం 10,000 లోపే. వీళ్ళ అంగన్వాడీలు మెయిన్ గా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశారు. రేవంత్ రెడ్డి గారికి తెలీదా? 9 నెలల నుంచి కూడా జీతాలు రావట్లేదని చెప్పి రేవంత్ రెడ్డి గారికి తెలీదా? మరి ఎందుకు వాళ్ళకు ఒక 3 నెలల జీతమో లేకపోతే ఒక 4 నెలల జీతమో ఎందుకు లేకపోతా ఉన్నారు? మొత్తం కలిపితే నువ్వు ఒక 50 కోట్లు రిలీజ్ చేసినాం అనుకుందాం. 50 కోట్లు రిలీజ్ చేస్తే వాళ్ళకు 3-4 నెలల జీతాలు వస్తాయి కదా. ఇది చేయొచ్చు కదా ముఖ్యమంత్రి గారు, సింపుల్ కదా. ఒక మాట చెప్తే ఆర్థిక శాఖ ఒక 50 కోట్లు విడుదల చేసి వాళ్ళకి జీతాలు ఇస్తారు కదా. మరి ఎందుకు ఇక్కడ చేసేటటువంటి ప్రయత్నం చేయట్లేదు? ఇది ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడినటువంటి లీడర్లు, కష్టపడినటువంటి కార్యకర్తలే చెప్తా ఉన్నారు. సో ఏం జరుగుతుంది? మరి పరోక్షంగా బీజేపీకి సపోర్ట్ చేసినటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీకి. అసలు ఇంత తక్కువ టైంలో అంత వ్యతిరేకత ఎందుకు? ముఖ్యమంత్రి గారు పర్ఫెక్ట్ గా ఉంటే, ఖచ్చితంగా పనిచేస్తే ఇంత వ్యతిరేకత రాదు కదా అనేది కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ కార్యకర్తలే ఆలోచిస్తున్నటువంటి మాట. అందుకే మనం చెప్పినాం తమ్నేల్ మనం ఏం పెట్టినామంటే, ఇగో చూడండి మీకు క్లియర్ గా కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అవ్వడానికి కారణాలు ఇవేనా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మరి ఏంది, ఎక్కడ ఫెయిల్ అయింది ప్రభుత్వం, దేనికోసం ఫెయిల్ అయింది, ఎందుకు ఫెయిల్ అయింది, ఎందుకు ఫెయిల్ అవుతుంది? పైసలు ఉన్నాయి, ఇచ్చేటటువంటి ప్రయత్నం ఇచ్చినవి కూడా చెప్పుకోలేకపోతా ఉందని అంటున్నాం.
రైతు రుణమాఫీ బ్రహ్మాండంగా చేసిర్రు, దాదాగా 30,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. కానీ ఇవాళ అది కూడా మైనస్సే ఉన్నది. ప్రతిపక్షం ఎక్కువైపోతున్నది. ఈడేమో బీజేపీ మాత్రానికి 8 స్థానాలు గెలుచుకుంటా పోతుంది బీజేపీ. ఆ తర్వాత ఇప్పుడు రీసెంట్ గా ఎన్నికల రిజల్ట్ వస్తా ఉన్నాయి. రిజల్ట్స్ వస్తా ఉంటే ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాకుండా అంజిరెడ్డి గెలుస్తున్నాడట. మరి బీజేపీ గెలుస్తుందాడా? ఆడ కూడా బీజేపీ గెలుస్తుంది కదా కరీంనగర్ గ్రాడ్యుయేట్ లో. ఇవన్నీ ఆలోచన చేయాలి. 8 స్థానాలు, ఈడ ఎమ్మెల్సీ, ఆ తర్వాత టీచర్ ఎమ్మెల్సీ కూడా మల్క కోమరయ్య బీజేపీ గెలిచిండు. మరి సారు ఆడ 4 నియోజకవర్గాలలో ప్రచారం చేసిండు. మరి ఇవన్నీ ఏంది? ఒకసారి ఆడికి పోయి నరేందర్ రెడ్డి గెలిచినా ఒకటే, గెలవపోయినా ఒకటే. కాంగ్రెస్ ప్రభుత్వానికి అయింది ఏమి లేదు, పోయిందేమి లేదు ప్రభుత్వానికి అని ప్రచారం చేసి వస్తే మరి అలాడేమో నరేంద్ర మోదీ ఫోటో పెట్టుకున్నటువంటి అంజిరెడ్డి ఎట్లా గెలుస్తున్నాడు? సో ఎవరు ఇంటర్నల్ గా సపోర్ట్ చేస్తున్నారు? ఏం జరుగుతా ఉంది? అసలు ఫెయిల్ అవడానికి ప్రధాన కారణం ఏంది? ఆ 6 గ్యారంటీలో లేకపోతే ఇంకోటి కాదు, పక్కనే పెడదాం. వ్యక్తులు ఎవరు ఇంటర్నల్ గా తగ్గించేటటువంటి ప్రయత్నం, అక్కడ పెంచేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. బీజేపీ పెరుగుతున్నది అంటే ఏం జరగబోతా ఉంది ఫ్యూచర్ లో? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి గురువు గారు ఎవరు? ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారేనా? చంద్రబాబు నాయుడు గారు ఇలా ఎవరితో పొత్తున్నారు? సో ఇక్కడ ఎందుకు ఇంత వ్యతిరేకత వస్తున్నది? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాదు, కాంగ్రెస్ పార్టీని వాడుకుంటా ఉన్నారా? ఏం జరుగుతా ఉంది అనేది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఏఐసిసి పెద్దలు ఆలోచన చేయాలి. ఢిల్లీలో ఉన్నటువంటి ఏఐసిసి పెద్దలు ఆలోచన చేయాలి. ఇక దాంతో పాటు ఇక ఫెయిల్ అవడానికి ఈ 6 గ్యారంటీలు ఇది అంతా సో ఉన్నాయి. తులం బంగారం ఇయ్యలేమని చెప్పి ముందే తెలుసు, స్కూటీలు ఇయ్యలేమని చెప్పి ముందే తెలుసు. ఇవన్నీ అరే 15,000 చెప్పిన రైతు భరోసానే ఇయ్యలేక 12,000 కొత్తిమి, 3,000 తగ్గిత్తివి. అవునా కదా? క్లియర్ గా 3,000 తగ్గించినాం కదా, ఇంకెట్లా స్కూటీలు పాసిబిలిటీ అవుతాయి? ఎట్లా తులం బంగారం పాసిబిలిటీ అవుతుంది? ఇవన్నీ కావు ఇక. సో కానప్పుడు ఈ వ్యతిరేకత అట్లా పెరుగుకుంటా పోతూనే ఉంటది, పోతూనే ఉంటది. ఎవరి వ్యక్తులు అంటే వాళ్ళు స్వలాభం కోసం ఎవరి సేఫ్టీ వాళ్ళు చూసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీని బదనాం చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. మళ్ళొకసారి చెప్తా ఉన్నాం, ఎవరు ఎంత మాట్లాడినా, నేను మాట్లాడినా, ఇంకోరు మాట్లాడినా అది అప్పటికే అవుతుంది. కానీ ఇది సీరియస్ గా, సిన్సియర్ గా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ఒకసారి లోతుగా ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే మీరు కష్టపడ్డారు పార్టీ కోసం. ఇలా జంపింగ్లో 10 మంది ఎమ్మెల్యేలు వచ్చిర్రు, ఇలా కోటే కుదరదంటే అవసరమైతే పోతారు. కానీ కాంగ్రెస్ పార్టీ అసలు సిస్సులైనటువంటి కార్యకర్తలు ఎందుకు ఫెయిల్ అవుతా ఉన్నారు? మీరు ఎక్కడ ఫెయిల్ అవుతా ఉన్నారు? సో ఇవన్నీ కూడా దయచేసి ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చాలా పెద్దది. మేము పార్టీ ఒక వ్యవస్థ గురించి ఎప్పుడు తప్పుపట్ల, వ్యవస్థలో తప్పులు ఉంటాయి, అన్ని జరుగుతాయి. కానీ వ్యక్తుల ప్రమేయం వల్ల జరుగుతుందా లేదా అనేది ఆలోచన చేసుకోవాలని చెప్పేసి కూడా మరి సందర్భంగా వచ్చినటువంటి 15 నెలలలో ఇంత వ్యతిరేకత ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చింది అనేది సో దాని మీద విశ్లేషణ తీసుకున్న విషయంలో కొన్ని మరి ఇలాంటి మాత్రానికి డెప్త్ గా వెళ్తే కొన్ని విషయాలు మాత్రానికి వ్యక్తులే కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పేరుని బదనాం చేసిన ప్రయత్నం అయితే కొంత జరుగుతూ ఉందనేది కూడా అటు రాజకీయ వర్గాల్లో కూడా చర్చ ఇదే జరుగుతూ ఉన్నది. రాజకీయ వర్గాల్లో, ఆ తర్వాత సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా సో ఇదే జరుగుతూ ఉన్నది. అటు విశ్లేషకులు కానీ లేకపోతే ఇటు సీనియర్ జర్నలిస్టులు కానీ సో ఇదే మాట్లాడుకుంటా ఉన్నారు. కాబట్టి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఫక్త్ కార్యకర్తలే దీని గురించి ఆలోచన చేయాలని చెప్పేసి కూడా మనం చెప్తా ఉన్నాం.